హాయ్ నమస్తే వెల్కమ్ టు మరే మీడియా నేను మీ కేవిఆర్ చిత్రసీమ హైదరాబాద్ నుంచి వైజాగ్ షిఫ్ట్ అవబోతుందా కూటమి ప్రభుత్వం కొలువవడంతో మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలందరూ కూడా సమావేశమైన సంగతి తెలిసిందే గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హార్దిక శుభాకాంక్షలు తెలిపేందుకు చిరంజీవితో కూడిన ఒక టీం నాగార్జున ప్రభాస్ మహేష్ బాబు లాంటి అగ్ర హీరోలందరూ కూడా వెళ్లి కలిసిన తరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ కు షిఫ్ట్ అవ్వండి అని చెప్పి కావాలంటే ప్రభుత్వం తరఫున భూములు కేటాయిస్తారని చెప్పి ఆయన చెప్పినా కూడా ఎందుకో చాలా మంది అటువైపు కన్నెత్తి చూడలేదు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువైన వెంటనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఛార్జ్ తీసుకోవడంతో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కావడంతో ఇక అందరి కళ్ళు పవన్ కళ్యాణ్ మీద పడ్డాయి పైగా ఆంధ్రప్రదేశ్ లో చిత్ర పరిశ్రమ వేళ్లునుకునే అవకాశం ఉందన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది ఇప్పటికే హైదరాబాద్ వేదికగా టాలీవుడ్ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే గతంలో మద్రాస్ నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అవడానికి కొన్ని దశాబ్దాలు పట్టిన తరుణంలో రామోజీ ఫిలిం సిటీ లాంటివి ఏర్పాటైన తరుణంలో హైదరాబాద్ లో షిఫ్ట్ అయిపోయింది అయితే గతంలో కేసీఆర్ సర్కారు కొలువైన తర్వాత డ్రగ్స్ కేసు టాలీవుడ్ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన తర్వాత చాలా మంది నిర్మాతల్లో ఒక రకమైన భయాందోళన నెలకొంది ఆ తర్వాత వైజాగ్ వైపు వెళ్ళిపోదామన్న ఆలోచనలు కూడా చాలా మంది ఉన్న నేపథ్యంలో అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ కొలువైన తరుణంలో అంటే కొన్ని స్ట్రిక్ట్ ఆర్డర్స్ తీసుకోవడం సినిమా టికెట్ల రేట్లు పెంచకుండా స్టూడియోలకు భూములు కేటాయించాలంటే కొంత కండిషన్స్ పెట్టడం కారణంగా స్తబ్దుగా ఉండిపోయారు అనమాట ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో విశాఖకు టాలీవుడ్ ఇండస్ట్రీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తోంది ఏపీ విభజన తర్వాత టాలీవుడ్ ని విశాఖకు షిఫ్ట్ చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి కానీ హైదరాబాద్ లో పూర్తి స్థాయిలో స్థిరపడిన పరిశ్రమ ఏపీ వైపు పెద్దగా చూసింది లేదు తాము ఇక్కడే ఉంటామని చెప్పకనే చెప్తూ రాయితీలు మాత్రం ఏపీ నుంచి కోరుతుంది గతంలోనే తెలుగు సినీ పరిశ్రమను విశాఖకు తరలించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి వైఎస్ఆర్ సీఎం గా ఉన్నప్పుడు భీమిలి దగ్గర 300 ఎకరాల భూమిని స్టూడియోల కోసం కేటాయిస్తారని ప్రచారం సాగింది అది ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ 2014లో విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వ సినీ పరిశ్రమతో ఉన్న అనుబంధంతో కొంత దాకా చేయాల్సిన ప్రయత్నాలు చేసింది భీమిలి దగ్గర ఫిల్మ్ క్లబ్ కి కొంతమేర భూములకి ఇచ్చారు టాలీవుడ్ సినీ కల్చర్ క్లబ్ పేరుతో సినీ యాక్టివిటీ పెంచాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 విడతలుగా సినీ ప్రముఖులతో చర్చలు జరిగాయి ఈ సందర్భంగా విశాఖ రాజధాని అవుతుందని టాలీవుడ్ పెద్దలు తరలి వస్తే స్టూడియోలకు భూములు ఇస్తామని జగన్ చెప్పినట్లుగా ప్రచారం సాగింది మొదట్లో అంతా బాగానే ఉంది అనిపించినా ఆ తర్వాత 3 రాజధానుల వ్యవహారంలో విపక్షం పూర్తి వ్యతిరేకతతో ఉండడంతో టాలీవుడ్ నుంచి కూడా పెద్దగా రియాక్షన్ రాలేదని చెప్పుకున్నారు మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టాలీవుడ్ ఏపీకి తరలి వస్తుందన్న చర్చ సాగుతోంది ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని టాలీవుడ్ పెద్దలు కలిసి వచ్చారు ఏపీ నుంచి సాయం టాలీవుడ్ నుంచి కోరుకుంటున్న నేపథ్యంలో సహజంగానే ప్రభుత్వం వైపు నుంచి కూడా టాలీవుడ్ ని ఏపీకి తరలి రమ్మని కోరుతుందని అంటున్నారు 2 తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ విస్తరిస్తే ఏపీలో ఉన్న కళాకారులకు కూడా ఉపయోగంగా ఉంటుందని అంటున్నారు ఈ రకమైన ప్రచారం సాగుతుండగానే ముఖ్యమంత్రి చంద్రబాబు రామోజీరావు సంస్మరణ సభలో విశాఖలో ఫిలిం సిటీకి రామోజీరావు పేరు పెడతామని ప్రకటించడంతో మళ్ళీ ఈ అంశం తెర మీదకి వచ్చింది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన ఈ ప్రకటనతో విశాఖలో ఫిలిం సిటీ ఏర్పాటు అవుతుందా అన్న చర్చకు తెరలేచింది అందుబాటులో ఉన్న భూముల్లో ఫిలిం సిటీని నిర్మించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందా లేక టాలీవుడ్ కి ఆ బాధ్యత అప్పగిస్తుందా అన్నది చూడాలి ఈ రెండింటిలో ఏది జరిగినా టాలీవుడ్ అనేది విశాఖ కొంత మేరకు షిఫ్ట్ అవుతుందని అంటున్నారు ఈసారి ప్రయత్నం గట్టిగానే ఉంటుందని అంటున్నారు టాలీవుడ్ విశాఖకు షిఫ్ట్ అయితే లోకల్ టాలెంట్ కి అవకాశాలు పెరుగుతాయని అంటున్నారు సో ఇది టాలీవుడ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కు తరలిపోయే అంశం అనమాట మొత్తం మీద కేసీఆర్ 10 ఏళ్ల సర్కారులో టాలీవుడ్ మీద ఉక్కుపాదం మోపిన సంగతి అయితే తెలిసిందే డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో గతంలో తెలంగాణ మీద విషం జిమ్మిన నేపథ్యంలో స్వయంగా కేసీఆర్ ను కించపరుస్తూ కొన్ని సినిమాలు వచ్చిన నేపథ్యంలో ఆయన సినిమా ఇండస్ట్రీని ఛార్జ్ తీసుకున్న ప్రయత్నం అప్పట్లో కనిపించింది దాంతో ఇండస్ట్రీ ప్రముఖులంతా కూడా కిక్కుమనలేదు సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువవడం చంద్రబాబు ఎట్లాగూ సినీ పరిశ్రమకు ఊతమిచ్చే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఛార్జ్ తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైజాగ్ కు తరలిపోయే అవకాశం ఉన్న సంకేతాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరే మీడియా నేను మీ కేవిఆర్ థ్యాంక్ యూ